ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. రాజా సాబ్ సోలో ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. నిన్నటి వరకు రాజా సాబ్ సినిమాకు పోటీగా విజయ్ జననాయకన్ సినిమా ఉండగా ఇప్పుడు ఆ సినిమాను అధికారికంగా వాయిదా వేశారు మేకర్స్. తెలుగులో జననాయకుడు టైటిల్ తో రాబోతున్న విజయ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సింది. అందుకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. కేవలం అడ్వాన్స్ సేల్స్ లోనే 20 కోట్ల మార్క్ కూడా అందుకుంది. అయితే రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం ఉండగా జననాయకన్ వాయిదా పడింది. దాంతో ఒక్కసారిగా విజయ్ ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే థియేటర్స్ ను విజయ్ కటౌట్స్ బ్యానర్స్ తో నింపేశారు దళపతి ఫ్యాన్స్. కానీ వారి ఆశయాలపై నీళ్లు చెల్లేసింది సెన్సార్ టీం. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు సర్టిఫికేట్ కూడా రాలేదు. దాదాపు 32కు పైగా అభ్యంతరాలు కూడా తెలిపింది సెన్సార్ టీం. అందుకు ఒప్పుకొని మేకర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే చెన్నై కోర్టు నుంచి జనవరి 9న తుది ఉత్తర్వులు రానున్న దృష్ట్యా ఈ గందరగోళం మధ్య ఆ సినిమా రిలీజ్ చేయడం రిస్క్ అని తెలిసి వాయిదా వేశారు మేకర్స్. ఇక కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే వెల్లడించనున్నట్లు కేవిఎన్ ప్రొడక్షన్ సంస్థ తెలిపింది. దీంతో రాజాసాబ్ కు తెలుగుతో పాటు తమిళ్లో కూడా సోలో ఎంట్రీ దక్కినట్టే. సంక్రాంతి రేస్ లో జననాయకుడు గట్టి పోటీ ఇస్తాడని భావించగా ఇప్పుడు వాయిదా పడటంతో ది రాజాసాబ్ కు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ డే మినిమం 100 కోట్లు రాబట్టి ప్రభాస్ సినిమాల లిస్ట్ లో రాజాసాబ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది.